ఎక్కువ మంది మధ్యతరగతి పేరెంట్స్ డైలీ బాధపడుతున్న విషయం ఏమిటంటే మా పిల్లలు బాగా చదవలేకపోతున్నారు. ఎన్నో స్కూల్స్ చేంజ్ చేసాం, ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్లో జాయిన్ చేసాం, డైలీ హోంవర్క్ చేపిస్తున్నాం, డైలీ ట్యూషన్స్ కూడా పంపిస్తున్నాం, కానీ మా పిల్లల్లో ఎటువంటి గ్రోత్ లేదు. ఇంకా ఇంతకంటే మేము ఏం చేయగలము, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఎక్కువ మంది పేరెంట్స్ బాధపడుతున్న విషయం. ఇక్కడ పేరెంట్స్ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే అందరి పిల్లలు ఒకే విధంగా ఉండరు, అందరి పిల్లలు ఒకే విధంగా ఆలోచించలేరు. కొందరు పిల్లలు ఉన్నారు, కొందరు పిల్లలు స్మార్ట్గా ఉంటారు. ఈ పిల్లలు ఒక్కసారి చెప్తేనే దాన్ని క్యాచ్ చేస్తారు. ఇంకా కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, 2-3 టైమ్స్ చెప్తే కానీ వాళ్ళకి అర్థం అవ్వదు. ఇంకొక టైప్ ఆఫ్ కేటగిరీ పిల్లలు ఎలా ఉంటారు, 3-4 టైమ్స్ 5 టైమ్స్ వాళ్ళకి చదివితే కానీ గుర్తుండదు. సో ఇక్కడ పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అందరి పిల్లలు ఒకే విధంగా ఉండరు, అందరికీ ఒకే బ్రెయిన్ ఉండదు. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఇక్కడ సొల్యూషన్. సపోజ్ ఒక క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ 4th క్లాస్లో ఒక 25 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఈ 25 మెంబర్స్లో స్లో లెర్నింగ్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ లెర్నింగ్ స్టూడెంట్స్ ఉంటారు, ఫాస్ట్ లెర్నింగ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఎనీ క్లాస్ రూమ్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ స్లో లెర్నింగ్ స్టూడెంట్స్, యావరేజ్ లెర్నింగ్ స్టూడెంట్స్ అండ్ ఫాస్ట్ లెర్నింగ్ స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో లెర్నింగ్ స్టూడెంట్స్ అంటే ఎవరు, యావరేజ్ లెర్నింగ్ స్టూడెంట్స్ అంటే ఎవరు, ఫాస్ట్ లెర్నింగ్ స్టూడెంట్స్ అంటే ఎవరు, వీళ్ళని ఎలా క్లాసిఫై చేయాలి? మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఈ 3 కేటగిరీస్లో దేని కిందికి వస్తారు, ఎలా టెస్ట్ చేసుకోవాలనేది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ 4th class, take the example of maths. Any maths or science or social, whatever may be languages. Suppose maths, as per any class will have one standard. Suppose if you take the maths of 4th class కి వచ్చే కొద్దీ ఒక స్టూడెంట్కు మ్యాథ్స్లో ఏమి వచ్చి ఉండాలి, 4th class కి వచ్చే కొద్దీ ఒక స్టూడెంట్కి ఏమి వచ్చి ఉండాలి మ్యాథ్స్లో? సపోజ్ అడిషన్స్, 4 digits అడిషన్స్, 4 digits subtractions with carry forward. Suppose fractions, decimals, time zone, understanding of time zone. సో ఈ విధంగా ప్రతి క్లాస్కి ఒక స్టాండర్డ్ ఉంటుంది మ్యాథ్స్లో. 3x3 మల్టిప్లికేషన్, డివిజన్స్, ఇవి వచ్చి ఉండాలి. సార్ మా అబ్బాయికి 2 digits అడిషన్స్ కూడా రావు, కానీ 4th classలో ఉన్నాడు, అసలు క్యారీ ఫార్వర్డ్ అంటే తెలవడం లేదు, అసలు టేబుల్స్ 5 వరకు కూడా టేబుల్స్ రావడం లేదు అంటే అప్పుడు మనం ఆ స్టూడెంట్ను స్లో లెర్నర్ కిందికి క్లాసిఫై చేయొచ్చు. అంటే హీ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ 2, బట్ హీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద 4th class. అట్లీస్ట్ 3rd class స్టాండర్డ్ కూడా లేడు. నౌ వీ కెన్ క్లాసిఫై హిమ్ యాజ్ ఎ స్లో లెర్నింగ్ స్టూడెంట్. నెక్స్ట్ తెలుగు తీసుకోండి. 4th classలో ఉన్నాడు. తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూలో అతను స్లో లెర్నరా, యావరేజ్ స్టూడెంటా, ఇంటెలిజెంట్ స్టూడెంటా? 4th classకి వచ్చే కొద్దీ తెలుగు ఏం చేయగలగాలి? 4th classకి వచ్చే కొద్దీ తెలుగు వాడు ఆ అబ్బాయి చదవగలగాలి. గుణింతాలు, ఒత్తులు, అట్లీస్ట్ 5 letter వర్డ్స్, సెంటెన్సెస్, రీడింగ్ స్పీడ్ కూడా ఉండాలి తెలుగులో. కానీ ఈ అబ్బాయి స్టాండర్డ్ ఎలా ఉంది? స్లో లెర్నింగ్ స్టూడెంట్ స్టాండర్డ్ గుణింతాల దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఒత్తుల దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నాడు. 3 letter వర్డ్స్, సింపుల్ తెలుగు 3 letter వర్డ్స్ విత్ గుణింతాలు లేకుండా ప్లెయిన్ వర్డ్స్ కూడా చదవలేకపోతున్నాడు. అంటే అతను తెలుగులో స్లోగా ఉన్నట్లే. సో ఈ విధంగా మన స్టూడెంట్స్ను, మన పిల్లల్ని మనం క్లాసిఫై చేసుకోవాలి. స్లో లెర్నింగ్ కింద ఉన్నాడా, యావరేజ్ లెర్నింగ్ కింద ఉన్నాడా, ఫాస్ట్ లెర్నింగ్ కింద ఉన్నాడా? యావరేజ్ స్టూడెంట్ అంటే ఎవరు 4th classలో? సపోజ్ మ్యాథ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యావరేజ్ స్టూడెంట్స్ అంటే ఎవరు 4th classలో? 4th class ప్రకారము 4 digits అడిషన్స్ వచ్చి ఉండాలి, కానీ మీ అబ్బాయి ఓన్లీ 3 digits వరకే చేయగలుగుతున్నాడు. హీ ఈజ్ ఏబుల్ టు డూ అడిషన్స్ బట్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ 4th class. సో 4th classలో 4 digits సబ్స్ట్రాక్షన్స్ విత్ క్యారీ ఫార్వర్డ్ వచ్చి ఉండాలి, కానీ తను ఇంకా 2 digits 3 digits వరకే క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతున్నాడు, కానీ 4 digitsలో కన్ఫ్యూజ్ అవుతున్నాడు. లేదు టైం జోన్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు, డెసిమల్స్లో ఇబ్బంది పడుతున్నాడు. హీ నోస్ సంథింగ్ బట్ హీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. then we can classify him as a average student. మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలుగు హిందీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. సపోజ్
తెలుగులో. యావరేజ్ స్టూడెంట్ అంటే ఎవరు తెలుగులో? 4th క్లాస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అతనికి ఒత్తులు గుణింతాలు అన్నీ వచ్చు, బట్ స్పీడ్గా రీడింగ్ చేయలేకపోతున్నాడు. అంటే రీడింగ్ స్కిల్స్ ప్రాబ్లం ఉంది. హీ నోస్ ఒత్తులు గుణింతాలు అచ్చులు అల్లులు అన్నీ తెలుసు, ప్లెయిన్ వర్డ్స్ ప్లెయిన్ సెంటెన్సెస్ బాగా చదువుతున్నాడు, అంటే ఒత్తులు గుణింతాలు లేకుండా. కానీ ఒత్తులు గుణింతాలు వచ్చినప్పుడు వెతుక్కుంటున్నాడు, టైం పడుతుంది, ఆ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయలేకపోతున్నాడు. ఇటువంటి స్టూడెంట్స్ను మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 లాంగ్వేజెస్లో యావరేజ్ స్టూడెంట్ కింద క్లాసిఫై చేయొచ్చు. ఇంకా పాస్ట్ లెర్నింగ్ స్టూడెంట్స్ అంటే ఎవరు? పాస్ట్ లెర్నింగ్ స్టూడెంట్స్ అంటే దే ఆర్ ఏబుల్ టు దే ఆర్ అప్ టు ద స్టాండ్ ఆఫ్ 4th క్లాస్. They can do addition, subtraction, multiplication, fractions with carry forward 4 digits, 5 digits, whatever as per their standard. They are able to read English, Telugu, Hindi. Now we can classify this student as a fast learning students. So ఈ విధంగా మన పిల్లలను మనమే క్లాసిఫై చేయొచ్చు. స్లో లెర్నింగ్ స్టూడెంట్సా, యావరేజ్ లెర్నింగ్ స్టూడెంట్సా, ఫాస్ట్ లెర్నింగ్ స్టూడెంట్సా.